మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో చోరీలకు పాల్పడుతున్న దొంగలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు. కొలిమికొట్టు బజార్కు చెందిన బదావత్తు కేసరి అనే ఒక వ్యక్తి ఇంట్లో 2 లక్షల రూపాయలు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు రావడంతో ఎస్ఐ రియాజ్ పాషా దర్యాప్తు చేపట్టి దొంగలను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. నిఖిల్, బేతి అరవింద్ ఇద్దరు నిందితులు కలిసి గతంలో మైనర్ వయసులోనూ చోరీలకు పాల్పడి జల్సాలకు అలవాటు పడ్డారని చెప్పారు. ఇక నిందితుల నుంచి 3 తులాల బంగారు చంద్రహారం, 2 తులాల వెంకటేశ్వర స్వామి ఉంగరం, చెవిదిద్దులు, పాత బంగారు పుస్తులు అలాగే స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక దొంగతనం కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ రివార్డ్స్ అందజేశారు. ఒకటి ఫిర్యాదు స్వీకరించారు. అటు ఫిర్యాదు ఇచ్చిన వారు బడవత్ కేసరి గారు. వారు గార్ల పట్నంలోని కొలిమికొట్టు బజార్లో ఉంటారు. వారు ఇంటికి లాకేసి హైదరాబాద్ వెళ్ళడం వల్ల గుర్తెలిన వ్యక్తులు ఇంట్లోకి జొరబడి ఇందులో ఉన్నటువంటి బీరువాని పగలగొట్టి ఆ బీరువాలో ఉన్నటువంటి కొంత నగదు మరియు ఆభరణాలు పని పోయినట్టుగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి ఎస్ఐ గార్ల గారు మరియు సిఐ బయ్యారం గారు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశం మేరకు సిసిఎస్ టీం కూడా దీంట్లో పాల్గొంటున్న అందరూ కలిసి 3 నిఖిల్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతను పట్టుకుని పోలీసులు తీసుకొస్తే అతను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోతూ మీ పేరు చెప్పిన మందు అవుతాయని బ్లాక్ మెయిల్ చేశారు. దాని మీద కూడా కేసు నమోదు చేసినాం. ఈరోజు నిఘా పెట్టి ఈరోజు